అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే ఒక రైల్వే లైన్ని చూడడానికి స్టార్ట్ అయ్యాము. సో ఇదేంటంటే లండన్ హీత్రూ రోడ్ వేగా వెళ్తుందన్నమాట. సో అందుకే పైన ఫ్లైట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం మేము ఇక్కడ నుండి, ఇంటి దగ్గర నుండి. ఇప్పుడు మేము ఏదో ఒక సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈ సిటీ పేరు వచ్చి హేవర్డ్స్ హీత్. సో ఇప్పుడు ఒక ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ ఫారెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆటమ్ సీజన్ అవడం వల్ల మొత్తం చెట్లన్నీ రంగులు మారిపోయాయి. ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్లో చాలా అందంగా కనిపిస్తుంది వ్యూ అంతా. పార్క్ ఎక్కడ చేసాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ మేము ఒక రైల్వే లైన్ ప్లేస్కి వచ్చాము. సో ఆ ప్లేస్ మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ ఆ ప్లేస్ నేమ్ ఏంటి, ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. సో ఇవాళ మేము ఓసో వ్యాలీ వయాడక్ట్ ప్లేస్కి వచ్చాం. ఇదే అండి ఆ ఓసో వ్యాలీ బ్రిడ్జ్ లైన్. చూసారా ఎంత పొడవుగుందో ఇది. సో దీన్ని 1839లో బ్రిటన్ వాళ్ళు బిల్డ్ చేశారు. సో ఈ ఓసో వ్యాలీ వయాడక్ట్ యొక్క ఏంటంటే ఇది మోస్ట్ కాంప్లెక్స్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్. ఇదే అనమాట లండన్ ఓసో వ్యాలీ వియాడక్ట్. సో ఇదేంటంటే లండన్ టు బ్రైటన్ రైల్వేని కనెక్ట్ చేస్తుంది. అండ్ ఇది 1839లో బిల్డ్ చేశారు. ఈ రైల్వే లైన్ని 1839లో బిల్డ్ చేశారు. ఇక్కడ ఏంటంటే అన్ని రైల్వేస్ లండన్ టు బ్రైటన్కి కనెక్ట్ అయ్యే రైల్వేస్ అంతా రివర్ ఓసో అండ్ సొసెక్స్ రివర్స్ పైనగా వెళ్తాయి. సో అందుకని ఈ కన్స్ట్రక్షన్ చేశారు, ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్. అండ్ ఇదేంటంటే హేవర్డ్స్ హీత్కి అండ్ బాల్కంబే ప్లేసెస్కి నియర్గా ఉంటుంది. అండ్ ఇది బ్రిటన్లోనే చాలా అందమైన అండ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్. సో దీన్ని బ్రిటన్ వాళ్ళు ఏంటంటే చాలా అందమైన స్ట్రక్చర్గా వీళ్ళు అనౌన్స్ చేశారనమాట. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం పదండి. మీకు అసలు ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చూసారా, ఇక్కడ టోటల్ 37 సర్కిల్స్ ఉన్నాయి. బట్ ఈ 37 సర్కిల్స్ ఏంటంటే సెమీ సర్కిల్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఎవ్రీ సర్కిల్ 30 feet హైట్ ఉంటుంది. అండ్ మీరు ఫస్ట్ సెమీ సర్కిల్ నుంచి చూసారంటే 37 సెమీ సర్కిల్స్ వల్ల ఇదేంటంటే ఒక మంచి వ్యూ పాయింట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది మంచి వ్యూ పాయింట్ కావడం వల్ల ఇక్కడికి విజిటర్స్ అందరూ వచ్చి సో వాళ్ళు కపుల్ ఫోటోషూట్స్ ఇవన్నీ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఈ లొకేషన్లో. అండ్ చుట్టూ చూస్తున్న లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్రిడ్జ్ లైన్ ఉండడం వల్ల అది ఇంకా చాలా అందంగా బ్యూటిఫుల్ ప్లేస్ లాగా కనిపిస్తుంటుంది మనకి. అండ్ రీసెంట్గా వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నట్టున్నారు. సో అందుకని మాకు ఫ్రంట్లో అలో చేయలేదు. బట్ కన్స్ట్రక్షన్ పూర్తయితే ఇంకా బాగా కనిపిస్తుంది వ్యూ. సో ఇది లండన్ టు బ్రైటన్ రైల్వే లైన్ కనెక్ట్ అవ్వడం వల్ల ఎవ్రీ 10 minutesకి ఒక ట్రైన్ అనేది వెళ్తూనే ఉంటుంది బ్రిడ్జ్ పైన. సో నేను చూస్తుండగానే 2 trains వెళ్ళాయి. అండ్ విజిటర్స్ అయితే వస్తూనే ఉన్నారు ఈ లొకేషన్కి. సో ఫోటోషూట్స్ చేసుకోవడానికి, ఎందుకంటే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది కాబట్టి. చూడండి విజిటర్ అయితే వస్తూనే ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు. ఇదే అనమాట ఎంట్రీ. ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము రైల్వే లైన్ ప్లేస్ నుండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.